హలో మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, పైన కనిపిస్తున్న క్వశ్చన్ చూడండి. ఒక ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఇన్పుట్ పౌనపున్యము ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ V ఈజ్ ఈక్వల్ టు 20 sin 314t అయినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత, అవుట్పుట్ పౌనపున్యం ఎంత అని అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పాము రెక్టిఫైర్ అంటే ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసేది అనమాట. అంటే ఏసీ సప్లైని డీసీ కన్వర్ట్ చేసేది. మనకి ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి డిస్కస్ చేసాం, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రెండు ఉంటాయి. కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే మనకున్నటువంటి సైనసోడల్ కంప్లీట్ సైకిల్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ని మాత్రమే బయటికి అవుట్పుట్లోకి ఇచ్చి నెగిటివ్ హాఫ్ సైకిల్ని సప్రెస్ చేస్తే, అంటే దాన్ని తీసేస్తే దాన్ని ఏమంటామంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. అలా కాకుండా పాజిటివ్ హాఫ్ సైకిల్తో పాటు నెగిటివ్ హాఫ్ సైకిల్ని కూడా పాజిటివ్గా కన్వర్ట్ చేసి అవుట్పుట్లోకి ఇస్తే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. కాబట్టి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి మాత్రము డబుల్ అవుతుంది అనమాట. కాబట్టి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫుల్ వేవ్ రెక్టిఫైర్ 2 times ఆఫ్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది మనం అక్కడ చెప్పాం. సరే, మరి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తే మరి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ కావాలి మనకి. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ ఇవ్వలేదు, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్టంటేనియస్ వాల్యూ ఈక్వేషన్ ఉంది కదా, దాని నుంచి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నది ఇన్స్టంటేనియస్ వాల్యూ ఈక్వేషన్, అంటే V ఈజ్ ఈక్వల్ టు Vm sin ఒమేగా t రూపంలో ఇచ్చారనమాట. ఇక్కడ ఒమేగా అంటే 314, మీకు చెప్పాను ఒమేగా 314 ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది 50 ఉన్నట్టు. ఓకే, ఒమేగా అనేది ఇక్కడ ఓకే, సో 628 ఉంటే మనకు ఫ్రీక్వెన్సీ అనేది 100 ఉన్నట్టు అనేది చెప్పాను అనమాట. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోవాలి, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. కాబట్టి ఇక్కడ 314 ఉన్నది కాబట్టి ఫ్రీక్వెన్సీ 50. ఇప్పుడు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది 50 కాబట్టి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ 2 times ఆఫ్ ద 50 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 100. ఓకే, సో థ్యాంక్ యూ.